రోజులో దేవుని పరిశుద్ధ నామానికి మహిమకు అందరికీ యేసు ప్రభువు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేక ప్రార్థనా కూడికలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాటను చూద్దాం. కీర్తనలు 131వ కీర్తన 23వ వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తనలు 31వ కీర్తన 23వ వాక్యంలో కొన్ని మాటలు రాయబడి ఉంటుంది. చదవండి. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 23వ మాట. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి. యెహోవా భక్తులారా మీరు ఆయనను ప్రేమించండి. ప్రేమించినప్పుడు యెహోవా విశ్వాసులను కాపాడతాడు. వాక్యం సెలవిస్తుంది కదా, 31వ కీర్తనలో భక్తుడు రాస్తూ మీరు దేవుని ప్రేమించండి, మీరు దేవుని సంకల్పం వెతకండి, మీరు దేవుని చేత పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, దేవుని ప్రణాళికలో ఉన్నవారు, దేవుని సంకల్పము ఎరిగిన వారు, మీరు దేవుని ప్రేమించండి. మీరు దేవుని ప్రేమించినప్పుడు దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. చాలాసార్లు మనుషులను ప్రేమిస్తూ ఉంటాం, చాలాసార్లు మనుషులను ఇష్టపడుతూ ఉంటాం, చాలాసార్లు మనుషుల మీదే ప్రేమ చూపిస్తాం. కొన్ని ప్రదేశాలలో కొన్ని సందర్భాలలో వాళ్ళు కాపాడరు. కానీ వాక్యం సెలవిస్తుంది, యెహోవా భక్తులారా మీరు దేవుని ప్రేమించండి. జీవము కలిగిన దేవుడు మీ శోధనల నుండి, మీ అవమానాల నుండి, మీ నిందల నుండి, మీ హేతుల నుండి, మీ యొక్క స్థితిగతుల నుండి మిమ్మల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. ఈయన కాపాడే దేవుడు. క్రోధ మదమత్సర్యాలు లేనివాడు, పాపము అంటని వాడు, పాపము చేయటకు ఇష్టపడని వాడు. అందుకే అంటాడు, మీరు దేవుని ప్రేమించండి, మీరు ఆయన సంకల్పం కొరకు కనిపెట్టండి. మీరు ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన కార్యములను తెలియపరచువాడు, ఆయన మాటలు తేటపరచువాడు, ఆయన సన్నిధిని తోడుగా ఉంచువాడు. అందుకే అక్కడ స్పష్టంగా రాస్తున్నాడు, మీరు దేవుని ప్రేమిస్తే, మీరు దేవుని ఆజ్ఞ చొప్పున నడిస్తే, మీరు దేవుని క్రియలలో దేవుని కృపతో నింపబడితే ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. మన దేవుడు కాపాడే దేవుడు, మన దేవుడు రక్షించేవాడు. ఆయనలో ఏ పాపము లేదు. తల్లిదండ్రులకు పిల్లల మీద ఉన్నంతగా, పిల్లలకు తల్లిదండ్రుల మీద ఉన్నంతగా జీవము కలిగిన దేవుడు నీ మీద తన ఆత్మను ఉంచాలని ఆశపడుతున్నాడు, సెలవిస్తున్నాడు. మీరు నా ఎద్దుకు వస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మిమ్మల్ని మీ శోధన నుండి కాపాడుతాను, మీ కలిగిన సమస్యల నుండి విడిపిస్తాను, మీ కలిగిన రోగాల నుండి విడిపిస్తాను. నీవు ఎక్కడ ఏ విషయాల్లో చిక్కబడి ఉన్నావో ఆ చిక్కబడిన అన్నిటి నుండి నేను నీకు విడుదలనిస్తానంటున్నాడు. ప్రత్యేక ప్రార్థనా కూడికలో పాల్గొన్న మీ జీవితంలో నేను ఆరాధించే దేవుడు నీ జీవితంలో మేలు చేయాలి అంటే నువ్వు దేవుడిని ప్రేమించేవారు ఉండాలి. కొంతమంది వాతావరణాన్ని ప్రేమిస్తారు, కొంతమంది కొన్ని వాటిని ఇష్టపడుతూ ఉంటాం. కానీ
ఆశతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, ఆశతో దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు, ఆశతో దేవుని సంకల్పాన్ని వెలుగుతూ వచ్చినప్పుడు ఆయన నిన్ను దీవిస్తాడు. ఆయన నీ కుటుంబాన్ని కడతాడు. ఆయన నీ జీవితాన్ని కడతాడు. ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నేను ఆరాధించే దేవుడు అద్భుతాలు చేసేవాడు. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా రుజువుపరచగలరా? పాపము అంటది వాడు, పాపం చిన్నది వాడు. అందుకు అంటాడు కదా, ఇదిగో ఏ అపాయం రాకుండా నేను నిన్ను కాపాడుతాను. నువ్వు వెళ్ళే ప్రయాణాల్లో కావచ్చు, నువ్వు వెళ్ళే పరిస్థితుల్లో కూడా కావచ్చు, నీ జీవితంలో ఏ అపాయం రాకుండా నేను నిన్ను విడిపిస్తాను. అపాయము కలుగు చేయను. అపాయాలు కలుగుతూ ఉంటే, అనాథాలు జరుగుతూ ఉంటే వాటి నుండి విడుదలనిస్తాను, వాటి నుండి నిన్ను కాపాడుతాను. ఈ సంవత్సరం మీరు గమనిస్తే జనవరి నూతన సంవత్సరం ప్రవేశించి 4 రోజులు కూడా కాలేదు. మేము 4-5 తారీఖుల్లో అమెరికా దేశంలో పెద్ద వాళ్ళందరూ కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకున్నారు, ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫంక్షన్ లో వాళ్ళు దేవుణ్ణి జీరోగా చూపించారు. దేవుడు అంటే లెక్కలేని పరంగా చూపించారు. మరుసటి రోజే ఒక ఆమె ప్రవేశించింది, మీరు దేవుని విశ్వసించకపోతే, నమ్మకకపోతే దేవుని ఉగ్రత రాబోతుంది అన్నది. వాళ్ళు ఆలోచన తీసుకున్నారు, ఇష్టమైన వారిగా ఉన్నారు. ఈ ప్రకృతిలో సర్వ సృష్టికి మేము మార్క్స్ చేస్తాము కానీ దేవునికి మార్పు వేయం అని దేవుని మరింతగా దూషించారు. ప్రియులారా, ఆ దూషించిన కారణం చేత, దేవుని దూరం చేసిన కారణం చేత, దేవుని దేవుని బాధ పెట్టిన కారణం చేత పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, నూతన సంవత్సరం వచ్చి దేవుని ఉగ్రత వచ్చి పడ్డది. దేవుని ఉగ్రత వచ్చి పడ్డది. పెను అగ్ని ప్రమాదం ఎలా వచ్చింది? ఎవడో ఒకడు తగలబెట్టుంటాడు. దేవుడు కోపపడితే గాలిని కూడా పంపించు. ఆ మంటలు వాటంతట అవి చెలరేగుతూ ఉంటాయి. మన జీవితాలు కూడా అంతే. దేవుడు కలగ చేసుకోకపోతే నీ బ్రతుకులు అక్కడ ఆగిపోతాయి. ఆగిపోయే నావకు నీవెంత సాగించాలన్నా, ఎంత ముందుకు నడవాలన్నా వెళ్ళలేని స్థితిలో ఉంటావు. నేను ఆరాధించే దేవుడు సెలవిస్తున్న మొదటి మాట, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. అన్యులకు చెప్పట్ల, యెహోవా భక్తులైన మనకు సెలవిస్తున్నాడు. దేవుని నమ్ముకున్న మనకు సెలవిస్తున్నాడు. దేవుని సంకల్పము కొరకు ఎదురు చూస్తున్న మనకు సెలవిస్తున్నాడు. ఆయనను ప్రేమించుడి. ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తావో మీ జీవితం కట్టబడుతుంది. ఆయనను ప్రేమించువారు సురక్షితంగా ఉంటారు. ఆయనను ప్రేమించువారు సంతోషంగా ఉంటారు. ఆయనను ప్రేమించువారు ఆనందంగా ఉంటారు. ఆయనను ప్రేమించువారు సంతోషంగా ఉంటారు. ఆయనను ప్రేమించు వారి జీవితంలో ఆయన సమస్త కార్యాలు చేస్తారు. కనులకు భోజనమైనవి, చెవులకు ప్రియులారా, ఎన్నో అద్భుతాలు చేసే దేవుడు, ఎన్నో మహత్కార్యాలు చేసేవాడు ఈ జీవితాన్ని కడతాడు. మనం పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించాలి. అందుకంటాడు, ప్రేమ కలిగి ప్రేమ సమస్త పాపములను కప్పివేస్తుంది. ఏ తప్పు చేసినా, ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే తను ఏ తప్పు చేసినా అంతగా అతని మీద కోపం రాదు. మనం ఎవరైనా ఇష్టపడితే అతను ఎంత తప్పు చేసినా, ఆమె ఎంత తప్పు చేసినా
ఆమె మీద మనకు ప్రేమ ఉంటే ఆమె చేసిన తప్పు మనకు కనబడదంట. అందుకంటాడు, మీరు ప్రేమించుడి, ప్రేమించే వారి వలె ఉండాలి. కానీ ఈనాడు ప్రేమించే వారి వలె లేము, ద్వేషించే వారి వలె ఉన్నాం. అందుకే ఎఫెసీ పత్రిక 4:15 అంటాడు, మీరు అన్ని విషయములో ఎదుగుడి. ఏ విషయాలు ఎదగాలి అంటే 12వ వచనం నుండి అంటాడు, 11వ వచనం నుండి విశ్వాస విషయంలో, దేవుని విషయమైన జ్ఞాన విషయంలో ఎదుగుడి. జీవము కలిగిన దేవుడు ప్రతి విశ్వాసిలో ఎదుగుదల కోరుకుంటాడు, ప్రతి మనిషిలో ఎదుగుదల కోరుకుంటాడు. ఎదుగుదల లేనివాడు, ఎదుగుదల రానివాడు, ఎదగలేనివాడు పనికి రానివాడుగా పిలువబడతాడు. ప్రతి విశ్వాసి విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి. విశ్వాస సంబంధమైన భక్తి సారంలో నీ జీవితాన్ని నీవు పరిశుద్ధపరుచుకునేవాడిగా ఉండాలి. జ్ఞాన విషయంలో ఎదగాలి, దేవుని ప్రేమించే విషయంలో ఎదగాలి, దేవుని ఇచ్చే విషయంలో ఎదగాలి, దేవుని మహిమపరిచే విషయంలో ఎదగాలి, దేవుని ఘనపరిచే విషయంలో ఎదగాలి. ఎదుగుదల అనేది చాలా విలువైంది. ఒక చెట్టు ఒక విత్తనం వేస్తాం, వేసిన తర్వాత ఆ చెట్టు రోజుకి విత్తనమై ఆ విత్తనం నుండి మొక్క నుండి ఒక వృక్షం నుండి మహావృక్షంగా రానుగా తయారై అవి పువ్వులిచ్చి పూతలనిచ్చి కాయలిచ్చి ఆ ఫలాలు తినేంత వరకు అది ఎదగకపోతే శపించబడిన చెట్టుగా పిలువబడుతుంది, గొడ్డలాని చెట్టుగా పిలువబడుతుంది. అది ఎదిగితే ఆ చెట్టు కింద ఫలములను ఇస్తూ ఉంటది. చాలా మంది దాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఈనాడు క్రైస్తవులు ఎదిగే మొక్కగా ఉండాలి, ఎదిగే జీవితంలో ఉండాలి, నిత్యము దేవుని ఎదుగుదల కోరుకుంటాడు. అందుకంటే యెహోవా భక్తులారా, మీరు యెహోవాను ప్రేమించుడి, మీరు ఆయనను ప్రేమించుడి. ఆయన మీ జీవితంలో మేలు చేయాలంటే, ఆయన మీ జీవితంలో అద్భుతం చేయాలంటే, ఆయన మీ బ్రతుకులను గొప్ప కార్యం చేయాలంటే, ఆయన మీ బ్రతుకులను సరి చేయాలంటే మీరు మాత్రం ఆయనను ప్రేమించే వారి వలె ఉండాలి, ఆయనను మహిమపరిచే వారి వలె ఉండాలి, ఆయనను ఘనపరిచే వారి వలె ఉండాలి, ఆయనను కీర్తించే వారి వలె ఉండాలి. చూడండి 2వ మాట, 34వ కీర్తన 9వ వచనం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి. ఏంటంట? మొదటిది ఆయనను ప్రేమించుడి, రెండవది ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి. చదవండి. తంబుర సితారనాదములు క్రీస్తును వేడగరారండి, ఇద్దరు మోగులు కూడిన చోట ఉంటాయన స్వామికి. తంబుర సితారనాదములు పాపులకై దిగి వచ్చనట, రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని విందులు చేసిన యేసునకే పేదల పాలిట నిధికి. తంబుర సితారనాదముతో క్రీస్తును వేడగరా రండి, ఇద్దరు మోగురు కూడిన చోట ఉంటారని స్వామికి. తంబుర సితారనాదముతో హల్లెలూయా.
యెహోవా భక్తులారా ఆయన యందు భయము భక్తి కలిగి ఉండుడి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంచి వానికి ఏమీయూ కొదవలేదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏమీయూ కొదవలేదంట. సింహపు పిల్లలు ఆకలి కొని లేరు కొనరేమో కానీ నేను కలిగిన నా బిడ్డలు ఏమాత్రము ఆకలి కలిగి ఉండరు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీకేది కొదువుగా ఉండదంట. యెహోవా భక్తులారా ఆయనను ప్రేమించుడి. ఆయనను ప్రేమిస్తే ఆయన మిమ్మల్ని కాపాడతాడు అన్నాడు మొదటి మాట. రెండవ మాట, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి. భయభక్తులు కలిగి ఉంటే భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఏది కొదువు వచ్చునంట. నీకేది కొదువు కాదు. సమృద్ధిగా ఇస్తాడు, సంతోషంగా ఇస్తాడు, సమృద్ధి అయిన పంటలు కోస్తావు. సమృద్ధి జీవము నిత్యము నీకు తోడై ఉంటది. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి? నేను ఆరాధించే దేవుడు భయభక్తులు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధుడైన నా దేవుడు సెలవిస్తున్నమాట. నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఏది కొదువై ఉండదు, నీకేది కొదువై ఉండదు. ఆయన అడిగిన వాటి కంటే అత్యధికముగా ఇచ్చేవాడు. అడిగిన వాటి కంటే మరింతగా దయచేయి దేవుడు. నీ జీవితంలో నీవు ఆశీర్వదించబడాలంటే, నీవు దీవించబడాలి అంటే నీవు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండొచ్చు. ఆయన సన్నిధిలో నిందారహితుడుగా నీవు నడవాలి. చాలా మందికి పిల్లలకి తల్లిదండ్రులు అంటే భయం ఉండదు. తల్లిదండ్రులకి భార్యకు భర్త అంటే భయం ఉండదు. భర్తకు భార్య అంటే భయం ఉండదు. పిల్లల భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ప్రణాళికలు పెంచబడుతూ ఉండాలి. దేవుని సంరక్షణలో ఎదుగుతూ ఉండాలి. సంఘానికి దైవ దేవుడు అంటే భయం ఉండదు. విశ్వాసుడైన వారికి, సాధకుడైన వాడికి దేవుడంటే భయం లేదు. అందుకంటాడు మీరు ఆయనతో భయం కలిగి, మీరు ఆయనతో భక్తి కలిగి ఉండండి. మీరు ఆయనతో భయభక్తులు కలిగి ఉంటే ఆయన మీకు కొదువలేని ఆశీర్వాదాలు ఇస్తాడంట. నువ్వు ఇక కన్నీరు విడవు, నాకు ఇది కొదువుగా ఉంది, అది కొదువుగా ఉందని అనవు. లెక్కలేనన్ని ఆశీర్వాదాలను చేత నా దేవుడు తృప్తిపరుస్తాడు, తృప్తిపరుస్తాడు. సింహాసనం ఎదుట కూర్చుంటూ ఉంటూ న్యాయాధిపత్యం దేవుడు సెలవిస్తున్నాడు. నేను మిమ్మల్ని దీవిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచుతాను, నేను మీ దేవుడని ఉన్నాను. హల్లెలూయా. చూడండి 3వ మాట, 30వ కీర్తన 4వ వచనం. 30. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థపు నామమును బట్టి ఆయనను స్తుతించుడి. చాలు. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయనను బట్టి కీర్తన పాడుడి. ఆయనను బట్టి గొప్ప సునాదముతో, సంగీత గానములతో ఆలపించుడి. దేవుడు కొందరికి కొన్ని వరాలు ఇచ్చినప్పుడు ఆ వరాలను సద్వినియోగం చేసుకోవాలి. పాటలు పాడే వరం ఇచ్చాడా, దాన్ని ప్రభు పని కొరకు ఖర్చు పెట్టాలి. వాక్యం చెప్పే వరం ఇచ్చాడా, దానిని ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి. నీ కంఠం ఉదయాన్నే దేవుని కీర్తించాలి. ఉదయాన్నే ప్రభు వాక్యమును గానం చేయాలి. ప్రభు గీతములను ఆలోచించాలి. దావీదు
ఓ మంచి సంగీత కళాకారుడు, విద్వాంసుడు, ఓ మంచి ప్రార్థనాపరుడు, దేవుని సన్నిధిలో పాటలు పాడేవారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో సంతోషంగా గంతులు వేస్తాన్ని స్తుతించేవారిగా ఉండాలి. ఆయన నామమును కీర్తించేవారిగా ఉండాలి. ఆయన నామమును మహిమపరిచేవారిగా ఉండాలి. ఆయన నామమును కొనియాడేవారిగా ఉండాలి. ఆయన పరిశుద్ధ నామమును నీవు స్మరించేదానివై ఉండాలి, స్మరించేవాడవై ఉండాలి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా మేలుకే ఆరాధనేసుకే, అంతా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, చిత్తమునకు తల వంచితే, ఆరాధనార్పణు స్తుతించుట మానను, ఆరాధనార్పణు స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఏం చేయాలంట? దేవుని స్తుతించుట మానకూడదు, దేవుని స్తుతించుట మరచిపోకూడదు. ఆయన వాక్యముకు, ఆయన నామమును నీవు స్తుతించేవాడివే ఉండాలి, గర్వపరిచేవాడే ఉండాలి. ఎందుకంటే యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి. చూడండి 97వ కీర్తన 10వ వచనం. యెహోవా తన భక్తుల ప్రాణములను కాపాడేవాడు, నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుమంటాడు భక్తుడు. నీవు దేవుని వాక్యమును విశ్వాసం ఉంచితే నీ ప్రాణము కాపాడబడుతుంది. 97వ అధ్యాయం 10వ వచనం. 97 Psalms 97 10. యెహోవాను ప్రేమించువారులారా, చెడుతనమునకు అసహించండి, చెడుతనాన్ని అసహించుకొని తన భక్తిని ప్రాణమును ఆయనను కాపాడుచున్నాడు. ఎవరైతే చెడుతనమును అసహించుకుంటారో యెహోవా తన భక్తుల ప్రాణములు కాపాడే దేవుడు, తన భక్తుల ప్రాణమును సంరక్షించే దేవుడు, తన భక్తుల ప్రాణమును దేవుడు రక్షించేవాడు. రక్షించేవాడిని రక్షకుడు అంటారు. ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. తిమోతితో పౌలు అంటాడు, తిమోతి, దేవుడు నీ ప్రాణమును కాపాడాలి అంటే నీవు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుని ప్రాణమును కాపాడాలంటే నీవు దేవుని గురించిన సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు నీ ప్రాణమును కాపాడాలంటే నీవు దేవుని ప్రకటించాలి. నీవు చెడుతనాన్ని విసర్జించేవాడే ఉండాలి. పాప రోత జీవితానికి పురుషం పెట్టిన వాడే ఉండాలి. పరిశుద్ధుడైన దేవుని పాదాలు పట్టుకొని నీవు నిత్యము రోధించేవాడవై, నిత్యము కన్నీరు కాచి ప్రార్థన చేసేదానివై ఉండాలి. ఆయన నీ ప్రాణమును కాపాడతాడు. మనుషులు ఎవరు నీ ప్రాణాన్ని కాపాడరు. నేను ఆరాధించే దేవుడు
ఇదిగో రక్షించేవాడు, ఆయన నీ ప్రాణాన్ని కాపాడే దేవుడు. ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. బల నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు పిలవగలగాలి. ఆత్మ సమాజంలో ఉండాలి, ఆత్మ మనాల మీద ఉండాలి. గాయపడిన వాటిని, గాయపడిన నీవు, బాధ నుండే నీవు ప్రభు సంకల్పం కోసం ఎదురు చూసేవాడే ఉండాలి. నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచంటాడు అన్నట్టు. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది. నీ వాక్యము నా జీవపు ఎంతో మధురములు అంటాడు భక్తుడు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడాలంటే నువ్వు మంచి సాక్ష్యం కలిగి చెడుతనాన్ని విసర్జించి పాపాన్ని, రోగ జీవితాన్ని చూస్తా పెట్టి ఆయన వాక్యమును పట్టుకొని ప్రకటించేవాడు ఉండాలి. ఆయన వాక్యమును పట్టుకొని దేవుని పని కొరకు పరిగెత్తేవాడే ఉండాలి. ఆయన కూర్చిన సాక్ష్యం ఇచ్చేవాడే ఉండాలి. ఆయన కూర్చిన నిబంధన కలిగిన వాడిని దేవుడు మారాలి. చూడండి 4వ కీర్తన 3వ వాక్యం. 4వ కీర్తన 3వ వాక్యం. జీవించుచున్నాన్న పేరున్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి చదువు 4వ కీర్తన 7వ వాక్యం 3వ మాట. వారు ధనదాక్ష్యములు విసర్జించిన వాటిని సంతోషించకండి. అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించిది. అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించిదివి. యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడు. యెహోవా తన భక్తులను ఏర్పాటు చేసుకుంటాడు. భక్తులను ఏర్పాటు చేసుకుంటాడు. అధికమైన వాటి వరకు పరిగెత్తకూడదు. అధిక సంపాదన కొరకు మొగ్గు చూపకూడదు. అధికమైన వాటి కొరకు మనసు పెట్టకూడదు. నీది వారిది నీవు పొరపాటున ఆశించకూడదు. ఎందుకంటే నేను ఆరాధించే దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు. సమృద్ధి అయిన కృపతో, సమృద్ధి అయిన ప్రేమతో, సమృద్ధి జీవముతో ఆయన నిన్ను పోషించేవాడు, పోషకుడు. మనం ఆరాధించే దేవుడు పోషకుడు, పోషకుడు. ఆయన కృప నిత్యం నీ మీద ఉంటుంది. కష్టకాలమును చేరదీసువాడు, దుఃఖ సమయంలో వెన్ను తప్పేవాడు, ఏది లేదు అన్న సమయంలో ఆయన వెన్నుండి నిలబడేవాడు. మంచి పోషకుడు. ఇత్తడి సర్పములే పైకెత్తబడినావు, నిన్ను చూసిన వారు ఆనాడు సిలువలో వేలాడే నీ దరి చేరిన జనులందరూ నిన్ను యేసయ్యా 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 విడువని దేవుడని నా యేసయ్యా ఆశ్రయపురం
క్షమించుటకు పూజించుటకు అర్హుడా నీవే, ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. యేసయ్యా 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 యేసయ్యా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కటాక్షము నిత్యం నీ మీద ఉంటుంది. ఆయన ఏర్పరుచుకున్నవాడు. ఎన్ని మాటలు చెప్పారు? ఏమిటి? మొదటిది, యెహోవా భక్తులారా ఆయనను ప్రేమించుడి, ప్రేమించుట వలన ఆయనను కాపాడతాడట. రెండవది, ఆయనకు భయభక్తులు కలిగి ఉండుడి. భయభక్తులు కలిగి ఉంటే సమృద్ధిగా దేవుడు ఇస్తాడట. మూడవది, ఆయన నామమును కీర్తించుడి. నాలుగవది, యెహోవా తన భక్తుల ప్రాణమును కాపాడేది. చివరిది, యెహోవా తన భక్తులను ఏర్పరచుకునేవాడు. కనుక ఈ ప్రత్యేక ప్రార్థనా కూడికలో నా దేవుడు ఈ 5 అంశాలు మీ జీవితాల్లో నెరవేర్చి కంచెల తోటలో నిజమైన ద్రాక్షావళులుగా మార్చి మిమ్మల్ని నిత్య రాజ్యపు వైపు నడిపించున్నట్లు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మీకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నిత్యాశ్రయముగా తండ్రి, పాదములను నడుస్తోందా శుభవేళ అయినా ఇదిగో ప్రార్థనా సన్నిధిలో ప్రార్థిస్తున్నా. కూడి చేరువచ్చిన బిడ్డలందరూ దీవించండి. యెహోవా తన భక్తులను ప్రేమిస్తాడు. ప్రేమించుడి అన్నాం. ఆయన భయభక్తులు కలిగి ఉండేనాడు. నిత్య రాజ్యం అయ్యా మేము నడుచున్నట్లు కూర్చుంటాం. మా జీవితాలను పరిశుద్ధపరచాలి. విన్న వాక్యం నీ విడవని హృదయాలను ఫలింపజేయని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి మాట వారి బ్రతుకులను సరిచేసేదే ఉంటున్నట్టు, వారి కుటుంబాలను కట్టేనట్టు మీరు స్థిరపరచండి. మార్గము నీవే, జీవము నీవే, సత్యము నీవే. క్షణమైనా నేను మరచి మేము ఉండలేవునైనా ఈరోజు రాత్రి జరుగుతున్న ఆరాధన కూడా చేయకుండా జరిగించి కృపచేత ఆత్మచేత మీకు నడిపించడం యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. మన తల్లి ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ శ్వాసం సంఘానికి సకల పరిశుద్ధులకు ప్రభు ఆత్మతోడే నడిపించును గాక. అందరికీ ప్రభు నామంలో పూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.